Hi guys, I am Muzir. You are watching my YouTube channel Muzir's Chemistry. Now today's topic is normality. Normality. See students, ఈ ఛానల్ ఎందుకు మనం పెట్టడం జరిగింది అని అంటే చాలామంది రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ తెలుగులో తయారు చేయండి సార్ అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అయితే అర్థం కావట్లేదు, తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు పేరెంట్స్ స్టూడెంట్స్. వాళ్ళను ఉద్దేశించి తయారు చేసినటువంటిది. నా ప్రయత్నం నేను చేస్తాను, మీకు మ్యాక్సిమం సబ్జెక్ట్ చాలా ఈజీ వేలో అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అందులో భాగంగా ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను, ఫస్ట్ వీడియో. తర్వాత ఇది సెకండ్ వీడియో అనమాట. ఇలాగా టాపిక్ బై టాపిక్ మనం తయారు చేద్దాం. ఇవి మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను. మీరు ఈ ఛానల్ చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. మీరు చేసేదాన్ని బట్టి నేను మరింత ఉత్సాహంతో మరికొన్ని టాపిక్స్ తయారు చేసి పెడతాను మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా. అయితే ఈ ఛానల్లో నేను చెప్పేది సబ్జెక్ట్ పూర్తిగా మీకు కెమిస్ట్రీ నేర్పిస్తుంది అని కాదు, మీకు సపోర్టివ్గా ఉంటుంది అని. మీరు ఆల్రెడీ డిఫరెంట్ కాలేజెస్లో చదువుతూ ఉంటారు, సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నారు. ఇన్ అడిషన్ టు దట్ ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో తయారు చేస్తూ ఉన్నాను. సో అందులో భాగంగా నెక్స్ట్ టాపిక్ నార్మాలిటీ. వాట్ ఈజ్ నార్మాలిటీ అంటే ఈ నార్మాలిటీలో ఏమేమి ఉన్నాయి, అసలు డెఫినేషన్ ఏంటి, దీంట్లో ఏమేమి ఫార్ములాలు వస్తాయి, అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటి జేఈ మెయిన్స్లో, బిట్సాట్లో, నీట్లో, ఎంసెట్లో ఎలా అడుగుతూ ఉన్నారు, అడగటానికి అవకాశం ఉన్నటువంటివి ఏమేంటి అనేవి డిస్కస్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఈజీ వేలో ఎలాగ సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా నేను మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ వీడియోలో నార్మాలిటీ డెఫినేషన్, దాని మీద ఉన్నటువంటి ఫార్ములే అన్నీ కూడా చెప్తాను. అయితే దీంట్లో ఈక్వివాలెంట్ వెయిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నార్మాలిటీలో. ఈ ఈక్వివాలెంట్ వెయిట్స్ అనేది విడిగా ఒక వీడియో చేద్దాం, ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈక్వివాలెంట్ వెయిట్స్ చాలా వాటికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం డీటెయిల్డ్గా నేర్పిస్తాను. ఇప్పుడు నార్మాలిటీ, దాని మీద ఉన్నటువంటి ఫార్ములాలు అంతవరకు మనం చూద్దాం. సో నౌ లెట్ us స్టార్ట్. వాట్ ఈజ్ నార్మాలిటీ? నార్మాలిటీ మీన్స్ definition, the number of gram equivalent weights, the number of gram equivalent weights present in 1 liter of solution is called normality. The number of gram equivalent weights of solute present in 1 liter of solution is called normality. ఈక్వివాలెంట్ వెయిట్స్, గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ దాని గురించి ప్రత్యేకంగా విడిగా చెప్పుకుందాం, ఈక్వివాలెంట్ వెయిట్స్ ఆఫ్ సొల్యూట్ గురించి. అయితే ఆ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్, ఎన్ని గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఎన్ని లీటర్లో ఉన్నది అనేది చెప్పడమే నార్మాలిటీ. దాన్ని డెఫినేషన్ ఫార్మేట్లో ఇలా చెప్పుకుంటాం. ది నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ నార్మాలిటీ. నార్మాలిటీ యూనిట్స్ ఏంటి? వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ నార్మాలిటీ? యూనిట్స్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ పర్ లీటర్. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ పర్ లీటర్ అనేది నార్మాలిటీ యూనిట్ అవుతుంది. మరి నార్మాలిటీ టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఎస్, ఇట్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. ఇట్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లా డిపెండ్ అయి ఉంటుంది సార్? టెంపరేచర్ మీద ఏమేమి డిపెండ్ అయి ఉంటాయి? ఏ ఫార్ములాలో అయితే వాల్యూమ్ ఉంటుందో అది కంపల్సరీ టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 1 లీటర్ అనేది ఉంది వాల్యూమ్, కాబట్టి వాల్యూమ్ ఉంది కాబట్టి ఇది కంపల్సరీగా టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. సపోజ్ చూడండి, ఒక బీకర్లో ఏదో ఎక్స్ అనే సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ వాల్యూమ్ ఎంతో V,
లీటర్స్ ఉంది అని అనుకుందాం. ఇప్పుడు ఏం చేసావు, దీన్ని హీట్ చేసావు. హీట్ చేస్తే ఏంటవుతుంది, వాల్యూమ్ ఎక్స్పాండ్స్. వాల్యూమ్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, పెరుగుతుంది. సో ఇదిగో ఈ మాత్రం ఇలాగా పెరిగింది కదా. సో ఇప్పుడు టోటల్ వాల్యూమ్ ఎంత అయింది హీట్ చేసిన తర్వాత, ఇది అయింది. ఇది V2 అనుకుందాం, ఇది V1 అనుకుందాం. సో V1 లీటర్స్, V2 లీటర్స్ కదా. అంటే సంథింగ్ కొంత ఎక్స్పాండ్ అయిందనమాట. సో ఈ ఎక్స్పాండ్ అవటం వల్ల నార్మాలిటీ తగ్గిపోతుంది. ఎలాగ తగ్గుతుంది అంటే నార్మాలిటీ ఫార్ములా తెలియాలి. నార్మాలిటీ ఫార్ములా ఏంటి, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఇప్పుడు చూడండి, వాల్యూమ్ ఎక్కడుంది, డినామినేటర్లో ఉంది. ఇప్పుడు డినామినేటర్ ఏమైంది, హీట్ చేస్తే యాజ్ ది టెంపరేచర్ ఇంక్రీజెస్ వాల్యూమ్ వాట్ హ్యాపెన్స్, ఇంక్రీజెస్ కదా. కాబట్టి వాల్యూమ్ ఎప్పుడైతే డినామినేటర్ ఇంక్రీజ్ అయిందో నార్మాలిటీ డిక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. ఎలా డిపెండ్ అవుతుంది సార్ అంటే, యాజ్ ది టెంపరేచర్ ఇంక్రీజెస్ నార్మాలిటీ డిక్రీజెస్. ఇది ఇంపార్టెంట్. యాజ్ ది టెంపరేచర్ ఇంక్రీజెస్ నార్మాలిటీ వాట్ హ్యాపెన్స్, డిక్రీజెస్. ఓకే, తర్వాత నార్మాలిటీలో డిఫరెంట్ ఫార్ములాలు చూద్దాం. అందులో నెంబర్ 1, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ పర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ కదా. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ని ఎలా రాయొచ్చు మనం, వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అని రాయొచ్చు మనం. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ డివైడెడ్ బై 1 అని కూడా రాసుకోవచ్చు, రాయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని షఫుల్ చేసినట్లయితే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ, ఇది రివర్స్ అవుతుంది కదా, ఇంటూ పెడితే 1 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకే, ఇది అయితే సపోజ్ మిల్లీ లీటర్స్లో ఇచ్చాడు అనుకో వాల్యూమ్, అప్పుడు ఏ ఫార్ములా వాడాలి, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మిల్లీ లీటర్స్ అనే ఫార్ములా. సో జనరల్గా ఎక్కువగా ఈ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మిల్లీ లీటర్స్. ఓకే, లైక్ దట్. మరి ఇంకా ఎలాగ మనం నార్మాలిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే, దాన్ని ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నార్మాలిటీ అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ పర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ బదులు నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్ వెయిట్స్ అని రాయొచ్చు. నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్ వెయిట్స్, మిల్లీ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ బదులు వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మిల్లీ లీటర్స్ అనేది ఇంకో ఫార్ములా. ఓకే, నెంబర్ ఆఫ్ మిల్లీ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఆర్ మిల్లీ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ మిల్లీ లీటర్స్, ఇలాగా. అలాగే ఇంకా నార్మాలిటీని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఇచ్చిన డేటాని బట్టి పర్సంటేజ్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చాడు అనుకో, అప్పుడు పర్సంటేజ్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 10 డివైడెడ్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్, ఈక్వివాలెంట్ వెయిట్ అన్నా గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అన్నా ఒకటే. ఇఫ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. సో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 10 బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. పర్సంటేజ్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చినప్పుడు. అలాగే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు
పర్సంటేజ్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇచ్చి డెన్సిటీ కూడా ఇచ్చాడు అనుకో, డెన్సిటీ లేదా స్పెసిఫిక్ గ్రావిటీ, డెన్సిటీని స్పెసిఫిక్ గ్రావిటీ అని కూడా అంటాం. కాబట్టి అప్పుడు వాడవలసినటువంటి ఫార్ములా పర్సంటేజ్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 10 ఇంటూ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ డివైడెడ్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. సో దిస్ ఈస్ అనదర్ ఫార్ములా. సో పర్సంటేజ్ వెయిట్ ఇచ్చినప్పుడు మనం వాడాల్సినటువంటి ఫార్ములాలు, పర్సంటేజ్ వెయిట్ మాత్రమే ఇస్తే ఇది పర్సంటేజ్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 10 బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్. పర్సంటేజ్ వెయిట్ డెన్సిటీ లేదా స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చినప్పుడు ఇది పర్సంటేజ్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 10 ఇంటూ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ డివైడెడ్ బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ అనే ఫార్ములా. సో ఈ ఫార్ములాలతో పాటు ఇంకా ఏం ఫార్ములాలు ఉన్నాయి అనేది మనం చూద్దాం. సో దట్ ఈస్ నార్మాలిటీకి సంబంధించిన కొన్ని ఫార్ములాలు. ఇప్పుడు ఇంకా డైల్యూషన్ లా. వాట్ ఈస్ డైల్యూషన్ లా? డైల్యూషన్ లా అంటే ఏంటి అంటే, ఒక సొల్యూషన్ ఏదో ఒకటి ఎక్స్ అనే సొల్యూషన్ ఓ బీకర్లో ఉంది. దీని వాల్యూమ్ ఎంత ఉంది? సపోజ్ అనుకుందాం 100 ml ఆఫ్ సొల్యూషన్ ఉంది. ఏదో సొల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ HCl అనుకుందాం. దీని మొలారిటీ ఎంత ఉంది అనుకుందాం, సపోజ్ 0.5 m సొల్యూషన్ అని అనుకుందాం. ఓకే, దీనికి ఏం చేసాం? వాటర్ యాడ్ చేసాం. సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసాం. దిస్ ఈజ్ వాటర్. ఇప్పుడు ఈ వాటర్ని యాడ్ చేస్తే డైల్యూట్ అయింది. అప్పుడు రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ ఎంత? మనం డిస్కస్ చేస్తుంది నార్మాలిటీ 0.5 నార్మల్ అనుకుందాం ఇది. సో ఇప్పుడు ఈ రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ N2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇది మన క్వశ్చన్. అప్పుడు వాడాల్సిన ఫార్ములా ఏంటి? అప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2 అనే ఫార్ములా వాడాలి. N1 అంటే ఏంటి సార్? V1 అంటే ఏంటి సార్? N1 V1 అనేవి బిఫోర్ డైల్యూషన్, డైల్యూట్ చేయక ముందు. N2V2 అంటే ఏంటి సార్? డైల్యూషన్ చేసిన తర్వాత, ఆఫ్టర్ డైల్యూషన్ అంటే నార్మాలిటీ ఆఫ్ సొల్యూషన్ బిఫోర్ డైల్యూషన్, అలాగే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ బిఫోర్ డైల్యూషన్. అలాగే N2 అంటే నార్మాలిటీ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్టర్ డైల్యూషన్, V2 అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్టర్ డైల్యూషన్, వాటర్ కలిపిన తర్వాత వాల్యూమ్. సో దీంతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు నార్మాలిటీని, రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీని. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సపోజ్ యాసిడ్ బేస్ టైట్రేషన్ లేదా యాసిడ్ బేస్ టైట్రేషన్ ఆర్ రెడాక్స్ రియాక్షన్స్లో వాడాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే, యాసిడ్ బేస్ రియాక్షన్స్, రెడాక్స్ రియాక్షన్స్లో వాడాల్సినటువంటి ఫార్ములా కూడా N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2. ఏంటి సార్ దీనికి ఇలా వచ్చింది? నిన్న మొలారిటీ చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. మొలారిటీ, ఆ మొలారిటీలో ఫార్ములా ఏమొచ్చింది? M1V1 బై N1 ఈజ్ ఈక్వల్ టు M2V2 బై N2 అనే ఫార్ములా వచ్చింది. అంటే ఒకటి యాసిడ్ అనుకుంటే ఒకటి బేస్ అనుకుంటే, సో మొలారిటీ ఆఫ్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ యాసిడ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ యాసిడ్. ఇది మొలారిటీ ఆఫ్ బేస్, వాల్యూమ్ ఆఫ్ బేస్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బేస్. ఎందుకంటే 1 mole ఆఫ్ యాసిడ్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 1 mole ఆఫ్ బేస్. బట్ హియర్ 1 gram equivalent weight ఆఫ్ యాసిడ్ ఈక్వల్ టు 1 gram equivalent weight ఆఫ్ బేస్. కాబట్టి ఇక్కడ N1 N2లతో సంబంధం లేదు. బికాస్ 1 gram equivalent weight ఆఫ్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు 1 gram equivalent weight ఆఫ్ బేస్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. But 1 mole of acid is not equal to 1 mole of base. 1 gram equivalent weight of acid, any acid, is equal to 1 gram equivalent weight of base, any base. అలాగే 1 gram equivalent weight of oxidizing agent equal to 1 gram equivalent weight of reducing agent.
సో దట్ ఈస్ వై N1V1 ఈజ్ ఈక్వల్ టు N2V2 అనే ఫార్ములాని ఇక్కడ యూస్ చేస్తే సరిపోతుంది, జస్ట్ లైక్ డైల్యూషన్లా. అలాగే ఇప్పుడు సిమిలర్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ యాడ్ చేస్తే మిక్సింగ్ ఆఫ్ సొల్యూషన్స్ని మిక్స్ చేసినప్పుడు అంటే ఇక్కడ 2 టైప్స్ ఉంది. ఒకటి సిమిలర్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే 2 యాసిడ్స్ కావచ్చు లేదా 2 బేసెస్ కావచ్చు, 2 లేదా అంతకంటే ఎక్కువ యాసిడ్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ బేసెస్, అంతేగాని ఒకటి యాసిడ్ ఒకటి బేస్ కాదు. సో సిమిలర్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ యాడ్ చేసినప్పుడు వాడాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే, అంటే సపోజ్ ఒక బీకర్ ఉంది, దీంట్లో ఒక సొల్యూషన్ ఉంది, ఇంకో బీకర్ ఒక సొల్యూషన్ ఉంది, ఇది HCl, ఇది H2SO4. ఓకే రైట్. మరి దీని నార్మాలిటీ ఏదో N1 అనుకుందాం, దీని నార్మాలిటీ N2 అనుకుందాం, దీని వాల్యూమ్ 100 ml అనుకుందాం, దీని వాల్యూమ్ 200 ml అని అనుకున్నట్లయితే ఈ 2 తీసుకెళ్ళి ఒకే టబ్లో ఒకే బీకర్లో మిక్స్ చేసేసావు అనుకో. అంటే అప్పుడు HCl ప్లస్ H2SO4 2 ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, ఇది 100 ప్లస్ 200 300 ml అయింది ఇది. ఇప్పుడు రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ ఎంత, ఇది క్వశ్చన్. అప్పుడు వాడాల్సిన ఫార్ములా ఏంటంటే, రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు N1V1 ప్లస్ N2V2 బై V1 ప్లస్ V2, లేదా చాలా సొల్యూషన్స్ ఉన్నాయనుకో ప్లస్ సో ఆన్, అంటే N3 ప్లస్ V3 ప్లస్ N4 V4 సో ఆన్, అలాగా ప్లస్ V3 సో ఆన్, అలాగా ఎన్నైనా మనం రాసుకోవచ్చు. సో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు 2 సొల్యూషన్స్ అయితే N1V1 ప్లస్ N2V2 బై V1 ప్లస్ V2. ఓకే, ఇది సిమిలర్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్, 2 యాసిడ్స్ కానీ 2 బేసెస్ కానీ మిక్స్ చేసినప్పుడు. ఇప్పుడు అలా కాకుండా ఒకటి యాసిడ్ ఒకటి బేస్ కలిపాడు అనుకో, యాసిడ్ ప్లస్ బేస్ ఈ 2 కలిపితే అప్పుడు రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ ఎంత అంటే, ఇక్కడ ఈ బీకర్లో యాసిడ్ ఉంది, ఇంకో బీకర్లో బేస్ ఉంది, ఏదో సమ్ బేస్, ఈ 2 కూడా ఒకే బీకర్లో కలిపేసావు. అప్పుడు ఈ రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ ఎంత? అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు దీన్ని? ఎలా ఫైండ్ అవుట్ చేస్తావంటే, సపోజ్ ఇది యాసిడ్ కదా, నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ అందాం. ఇది బేస్ కదా, దీన్ని నార్మాలిటీ ఆఫ్ బేస్ వాల్యూమ్ ఆఫ్ బేస్ అందాం. ఇక్కడ రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ, ఇది ఈ సొల్యూషన్కి ఏదర్ ఎసిడిక్ నేచర్ ఉండొచ్చు ఆర్ బేసిక్ నేచర్ ఉండొచ్చు. దేన్ని బట్టి, సపోజ్ NaVa ఎక్కువగా ఉంది అనుకో, NbVb కంటే కూడా ఎసిడిక్ నేచర్ అవుతుంది. సపోజ్ NbVb ఈజ్ గ్రేటర్ దాన్ NaVa అనుకో, అప్పుడు సొల్యూషన్కి బేసిక్ నేచర్ వస్తుంది. అప్పుడు మనం ఫార్ములాని ఇలా రాసుకోవచ్చు, దట్ ఈస్ రిజల్టెంట్ సొల్యూషన్ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు NaVa మైనస్ NbVb డివైడెడ్ బై Va ప్లస్ Vb అని రాయొచ్చు. అంటే హియర్ NaVa ఈజ్ గ్రేటర్ దాన్ NbVb, అప్పుడు ఈ ఫార్ములా వాడాలి. అప్పుడు రిజల్టెంట్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ వస్తుంది. ఆ నార్మాలిటీ యాసిడ్ నార్మాలిటీ అయి ఉంటుంది, యాసిడ్ ఎక్కువ ఉంది కాబట్టి. సపోజ్ NbVb ఎక్కువ ఉంది అనుకో, అప్పుడు నార్మాలిటీ ఆఫ్ బేస్ వస్తుంది, NbVb మైనస్ NaVa డివైడెడ్ బై Va ప్లస్ Vb. ఎప్పుడు, సిన్స్ NbVb ఈజ్ గ్రేటర్ దాన్ NaVa. ఓకే, అప్పుడు ఈ ఫార్ములాని వాడాలి, రైట్. సో ఇలాగా సొల్యూషన్స్ని మిక్స్ చేసినప్పుడు వాడాల్సినటువంటి ఫార్ములాలు అవి, రైట్. మరి నార్మాలిటీ మొలారిటీ రిలేషన్స్ చూసాం కదా మనం, నార్మాలిటీ అండ్ మొలారిటీ.
మొలారిటీ నార్మాలిటీ రిలేషన్ ఏంటి అంటే మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నార్మాలిటీ ఇంటూ ఈక్వివాలెంట్ వెయిట్. సో ఇది ఒక ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇది 13 అనుకుంటే ఇది ఫార్ములా 14 అందాం, ఇది 15, ఇది 16. ఓకే, సో అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాలు దీంట్లో అయితే ఉన్నాయి. ఈ ఫార్ములాలతో మనం ఇంకా వేరే మోడల్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. నా ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను నేను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు నేను తయారు చేయడానికి ప్రయత్నిస్తాను మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా. రైట్.